హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. ఇక్కడ షాప్లో అనమాట సర్దుకుంటున్నాను. షాప్లో అన్నీ సర్దుకోవాలి కదా. ఇంకా 1 మంత్ గ్యాప్ వచ్చేసరికి బాగా అన్నీ చిందరవందర అయిపోయినాయిలేండి. ఇంకా రోజు కొంచెం అలా సర్దుకుంటూ ఉన్నాను అనమాట. షాప్కి వచ్చిన రోజు వచ్చినట్టు కాసేపు మరి పూర్తిగా దాని మీదనే ఉంటే ఇంకా వర్క్ ఉంటుంది కదా మనకు. సో అందుకోసం కాసేపు అట్లా సర్దుతూ ఉన్నాను అనమాట. ఇంకా టైలర్ వచ్చేసి కటింగ్ తీసుకొని వెళ్ళింది. ఇంకా తను వెళ్ళిన తర్వాత తనకు కటింగ్ ఇచ్చేసి నేను ఇలా సర్దుకుంటున్నాను అనమాట. చూడండి అక్కడ అన్నీ మిగిలిపోయిన ముక్కలు అనమాట. ఇప్పుడు వాటిని కూడా సర్దాలా. లైనింగ్లన్నీ సర్దుకున్నా కానీ ఇంకా తాన్లు ఇలా చుట్టు పెట్టుకుంటాను అనమాట. కటింగ్ చేసుకునికే ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఇంకా అదే ఇక్కడ పెడుతున్నా. ఇంక ఇవన్నీ ఏమో మిగిలిపోయిన ముక్కలు. ఎందుకంటే నా దగ్గర లైనింగ్ తాన్లే ఉంటాయి కదా, 20 మీటర్స్ 30 మీటర్స్ అట్లా తెచ్చుకుంటుంటాను లైనింగ్లు. సో అవి ఇంకా వాటికి లాస్ట్లో మిగిలిపోయినవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంకా మళ్ళీ దేనికో దానికి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. అందుకోసం అట్లా పెట్టేసుకుంటున్నాను అనమాట. వాటిని కూడా ఇవి మనకు వేస్ట్ అయితే అవ్వవు, మనం యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇంకా అందుకోసం అన్నీ జాగ్రత్తగా పెట్టేసుకుంటున్నాను. పెళ్ళి ముందు అన్నీ హడావిడిగా ఇంకా తీసేసి పెట్టేసి వెళ్ళింటే అనమాట. సో అవన్నీ ఇప్పుడు నీట్గా సర్దుకుంటున్నాను. అన్నీ నీట్గా సర్దుకుంటే మళ్ళీ మనకు వర్క్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి ఏం కలర్ కావాలనో ఆ కలర్ వెంటనే మనకు చేతికి వస్తే పని కూడా ఫాస్ట్ అవుతుంది కదా. సో అందుకోసం అన్నీ నీట్గా సర్ది పెట్టుకుంటున్నాను నేను. ఇంకా ఇక్కడ అన్నీ మిగిలిపోయిన ముక్కలే అనమాట. ఇవన్నీ 1/2 మీటరు 3/4 మీటరు తాన్లో చివర్లో తాన్ అయిపోయిన తర్వాత మిగులుతాయి చూడు, అట్లా. ఇంక ఇక్కడ శారీ పెట్టుకోట్ కూడా నేను సేల్ చేస్తాను కదా. సో అవి కూడా నీట్గా సర్ది పెట్టుకున్నాను. నీట్గా సర్దుకుంటే అసలు ఎంత బాగుంటుందో. నాకైతే సర్దడం ఎంత ఇష్టమో అసలు చెప్పలేను. ఇంట్లో కూడా ఎప్పుడు సర్దుతూనే ఉంటానని పిల్లలు నన్ను గోల చేస్తుంటారు. ఏం పని ఉండదా నీకు, ఎప్పుడు సర్దుకుంటూనే ఉంటావు అంటుంటారు. ఏమో అదొక ఇష్టం. మైండ్ నాకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది అట్లా సర్దుకుంటూ ఉంటే. ప్లేస్ చేంజ్ అవ్వడం, నీట్గా చూసుకుంటే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఆడవాళ్ళ ప్రపంచం చాలా చిన్నది అంటారు కదా, ఈ ఇంట్లోనే ఉంటుంది అనమాట. ఒకరొకరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది కదా. నాకైతే సర్దుకుంటుంటే చాలా నచ్చుతుంది. ఇవేమో పైపింగ్ కోసం అనేసి అప్పట్టు ముక్కలు. ఇంకా ఇవి కూడా ఇట్లా నీట్గా సర్ది పెట్టుకున్నా. ఇంకా ఫాల్స్లు అన్నీ కూడా నీట్గా సర్దుకున్నానులేండి. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.